అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సింపుల్ చీట్ షీట్ని ఎంత పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్గా మార్చవచ్చో చూద్దాం. అసలు కథ చెప్పే కళ ఏంటి, దాన్ని విడమరచి తెలుసుకుందాం. సరే, ఒక్కసారే ఆలోచించండి. కొన్ని ఐడియాలు మనసులో అలా నాటుకుపోతాయి కదా, కాని మరికొన్ని ఎంత చెప్పినా ఎవ్వరు పట్టించుకోరు, మర్చిపోతారు. చాలామందికి వాళ్ళ ఐడియాలన్నీ చెప్పేటప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? దానికి సమాధానం ఒక్కటే, అదే కథ. అవును, కేవలం ఒక కథ. ఒక మంచి కథ చెప్పగలిగితే చాలు, ఎలాంటి ఆలోచనైనా సరే వినేవాళ్ల మనసులో బలంగా ముద్రపడిపోతుంది. అయితే కథ ఎలా చెప్పాలి అనేదానికంటే ముందు అసలు కథలు ఎందుకు అంత ముఖ్యం? ఈ ఎందుకు అనేది మనకు తెలిస్తేనే ఎలా అనేది సరిగ్గా అర్థమవుతుంది. సో ముందు దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, కథలు చేసే పనులు మూడు, కానీ అవి చాలా శక్తివంతమైనవి. మొదటిది, మన మధ్య ఎమోషనల్ బాండ్స్ క్రియేట్ చేస్తాయి. అంటే మనల్ని ఒకరికొకరు బాగా కనెక్ట్ చేస్తాయన్నమాట. ఇక రెండవది, ఇన్స్పైర్ చేస్తాయి. ఏదైనా ఒక పని చేయడానికి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మనల్ని ముందుకు నడుపుతాయి. ఇక చివరిగా, ఇది చాలా చాలా ముఖ్యం, కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఒక్క వాక్యం జాలు కథల పవర్ ఏంతో చెప్పడానికి. చూడండి, ఫ్యాక్ట్స్, డేటా, నంబర్స్ ఇవన్నీ కాసేపటికి మర్చిపోతాం, కాని ఒక మంచి కథ మాత్రం మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. దాని ప్రభావం అంత మామూలుగా ఉండదు. సరే, కథలు ఎందుకు ముఖ్యమో మనకిప్పుడు ఒక ఐడియా వచ్చింది. మరి ఒక గొప్ప కథ ఎలా ఉంటుంది? దాని స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడు దాన్ని విడగొట్టి దానిలోని ముఖ్యమైన భాగాలేంటో చూద్దాం. ఒక గొప్ప కథకు ఈ 5 విషయాలు పిల్లర్స్ లాంటివి. ఫస్ట్, అందులో ఉండే క్యారెక్టర్స్ మనకు తెలిసిన వాళ్లలా, మనలాగే అనిపించాలి, రిలేట్ చేసుకోగలగాలి. సెకండ్, కథను ముందుకు నడిపించే ఒక కాన్ఫ్లిక్ట్, అంటే ఒక సంఘర్షణ లేదా ఒక సమస్య ఉండాలి. థర్డ్, స్టార్టింగే అదిరిపోవాలి, వినగానే ఆకట్టుకునే ఒక హుక్ ఉండాలన్నమాట. ఫోర్త్, కథకి ఒక క్లియర్ స్ట్రక్చర్ ఉండాలి, అంటే ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్. ఇక లాస్ట్, కథ ముగిసేసరికి ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చి వెళ్ళాలి. ఇదే కథకు వెన్నెముకలాంటిది. ప్రారంభం, మధ్యభాగం, ముగింపు సింపుల్గా ఉంటుంది. ప్రారంభంలోనే హుక్తో ఆడియన్స్ని పట్టుకోవాలి, మధ్యలో ఆ సంఘర్షణ, ఆ సవాళ్లొస్తాయి, చివరగా ఒక బలమైన సందేశంతో కథ పూర్తవుతుంది. మీరు గమనిస్తే దాదాపుగా ప్రభావవంతమైన ప్రతి కథలో ఈ సింపుల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఒక కథలో ఏముండాలి అని చూసాం. ఇప్పుడు అసలు ఎలా చెప్పాలి అనే విషయంలోకి వెళ్దాం. ఒక మంచి స్టోరీ టెల్లర్గా మారడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి, వాటినిప్పుడు చూద్దాం. చూడండి, గొప్ప కథ చెప్పడం అనేది ఒక ప్రాసెస్. ముందుగా మనమెవరితో మాట్లాడుతున్నామో వాళ్ల గురించి తెలుసుకోవాలి. తర్వాత ఊహించని ప్రశ్నతోనో ఆశ్చర్యపరిచే విషయంతోనో స్టార్ట్ చేసి వాళ్ల అటెన్షన్ గ్రాబ్ చెయ్యాలి. కథలో ఎమోషన్స్ ఉంటేనే అది బలంగా కనెక్ట్ అవుతుంది. అనవసరమైన డీటెయిల్స్ తీసేసి సింపుల్గా, క్లియర్గా చెప్పడం చాలా ముఖ్యం. అలాగే చెప్పే విధానాన్ని ప్రాక్టీస్ చేస్తేనే ఫ్లో వస్తుంది. ఇక ఫైనల్గా, కథకు సంబంధం లేని ప్రతిదాన్ని కనికరం లేకుండా తీసేయాలి. ఎడిటింగ్ చాలా ముఖ్యం. సరే, బేసిక్స్ అన్నీ చూసాం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఒక మంచి కథను ఒక గొప్ప కథగా మార్చే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వీటితో మన స్టోరీ టెల్లింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. ఇక్కడ 2 చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, హీరోస్ జర్నీ. ఇందులో ఒక క్యారెక్టర్ ఎలా పరివర్తన చెందుతుందో చూపిస్తాం. ఇది ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి భలే పనిచేస్తుంది. రెండోది, రిలేటబుల్ స్ట్రగుల్. అంటే మనందరం ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం. దీనివల్ల ఆడియన్స్తో ఇన్స్టెంట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఇవి కాకుండా కథను ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చడానికి మరికొన్ని టూల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలా జరిగితే అని ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఎవరూ ఊహించని ట్విస్ట్తో ఎండ్ చేసి షాక్ ఇవ్వచ్చు. అలాగే కొంచెం హ్యూమర్, కొంచెం సర్ప్రైజ్, ఇవి కూడా కథలో ఎంగేజ్మెంట్ పెంచుతాయి. సరే, ఇప్పుడిదాకా మనం నేర్చుకున్న ఈ సూత్రాలన్నింటినీ మన ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ చివరి భాగంలో ప్రాక్టికల్ అప్లికేషన్స్ మీద ఫోకస్ చేద్దాం. స్టోరీ టెల్లింగ్ అంటే కేవలం క్రియేటివ్ ఫీల్డ్స్కే పరిమితం కాదు. బిజినెస్లో కూడా ఇది చాలా ముఖ్యం. సక్సెస్ స్టోరీస్ షేర్ చేసుకుని టీమ్ని మోటివేట్ చేయొచ్చు. బోరింగ్ నంబర్స్ని, డేటాని ఒక కథలా చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పేది నిజాయితీగా, జెన్యూన్గా ఉండాలి. ఇక వీలైతే విజువల్స్ యాడ్ చేస్తే కథ ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది.
చివరగా ఇదే మన అల్టిమేట్ మంత్రం. మనం ఏ కథ చెప్పినా సరే ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. సింపుల్గా చెప్పాలి, అందులో ఒక మానవ సంబంధం, ఒక ఇమోషన్ ఉండాలి. ఇక చివర్లో వాళ్లకు గుర్తుండిపోయే ఒక మెసేజ్ ఇచ్చి ముగించాలి. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా, మరి ఇప్పుడు మనం చెప్పబోయే కథ ఏంటి? ఆలోచించండి. ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడానికి ఏదో ఒక కథ ఉంటుంది. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నామన్నదే అసలైన కళ.